మార్పు లేని ప్రేమ మన తండ్రి ప్రేమ. మనల్ని మార్చుకున్నది ఆయన ప్రేమే. బలమున్నది ఆయన ప్రేమలో, గొప్ప భాగ్యం ఉంది ఆయన ప్రేమలో. మార్పు లేనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ. బలమున్నది నీ ప్రేమలో, భాగ్యం ఉన్నది నీ ప్రేమలో. మార్పు లేనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ. బలమున్నది నీ ప్రేమలో, గొప్ప భాగ్యం ఉన్నది నీ ప్రేమ. యేసయ్యా నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో, మరోసారి నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా అతి మధురం, యేసయ్యా అతి అతి మధురం. యేసయ్యా అతి మధురం, యేసయ్యా అతి అతి మధురం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. సిలువకెక్కెను నీ ప్రేమ, నాకై విలువ తెచ్చెను నీ ప్రేమ. మరణించెను నీ ప్రేమ, ఎవరు మౌనంగా ఉండదు. మార్పు లేనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ. బలమున్నది నీ ప్రేమలో, గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా మనస్ఫూర్తిగా అందరం కలిసి యేసయ్యా అతి అతి మధురం. యేసయ్యా అతి మధురం. యేసయ్యా అతి అతి మధురం. నాకు తెలిసినటువంటి ఓ సేవకుడు ఉన్నాడు, చాలా గొప్ప సేవకుడు. అతన్ని కలుసుకోవడానికి నేను లైన్లో నిలబడేవాడిని, వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వాలని ఆశపడేవాడిని. ఆ సేవకుని గురించి ఒక రోజుకు వార్త విన్నా, తన దగ్గర పనిచేస్తున్న సెక్రటరీతో పాపం చేస్తూ దొరికిపోయాడని. ఏం చేశారో తెలుసా అండి? ఆ సంఘస్థులు, సంఘ పెద్దలు ఆ సేవకుడిని మందిరంలోంచి బయటికి తరిమేశారండి. ఆ తర్వాత ఆ సేవకుడిని కలవాలని ఆశపడ్డా, ఎందుకంటే తను పశ్చాత్తాపడ్డాడు, దేవుడు క్షమించాడు, కానీ సంఘం మాత్రం క్షమించలా. మళ్ళా సేవ చేయడానికి అవకాశం మాత్రం ఇవ్వాల. మానసికంగా, శారీరకంగా బహుగా కృంగిపోతున్నాడని తెలిసి ఆయన కలిసే ప్రయత్నం చేశాను. అంతకుముందు నేను ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వాలని చెప్పి లైన్లో నిలబడితే నన్ను చూసి సంతోషంగా షేక్ హ్యాండ్ ఇచ్చే సేవకుడు నేను వచ్చానని తెలిసినప్పుడు నా ముందు కూర్చొని తల ఎత్తలేకపోయాడండి. ఇలా తలదించుకునే కూర్చున్నాడు. సహోదరి సహోదరులు, సైతానుకు తావిస్తే వాడు నీ తల వంచేస్తాడు. సైతానుకు అవకాశం ఇస్తే వాడు నీ తల దించేస్తాడు.
సొసైటీలో తలెత్తకుండా చేస్తాడు, బంధువుల మధ్య తల ఎత్తుకోకుండా చేస్తాడు. నీ భార్య నిన్ను క్షమిస్తుందా నువ్వు పాపం చేస్తూ దొరికితే? నీ భర్త క్షమిస్తాడా నువ్వు పాపం చేస్తూ దొరికితే? అమ్మ నాన్న క్షమిస్తారా నువ్వు పాపం చేస్తూ దొరికితే? నీ బంధువులు క్షమిస్తారా నువ్వు పాపం చేసి పట్టబడ్డాడు అని తెలిస్తే? విను సహోదరి సహోదరులు, సైతాను గడుకున్న ఒకే ఒక ఉద్దేశం తెలుసా? నిన్ను అపహాసించాలి, అబాసుపాలు చేయాలి, అవమానించాలి, అందరూ నిన్ను చూసి ఛే అనాలి. ఫిలిష్తీయులకున్న తత్వం అదే. సంసోన్ని ఎంతగా అపహసించారో చూడండి. తీసుకొచ్చి బంధించి, ఇదిగో వీడు అంట బలార్జుడు అంట, బయటికి మాత్రం కండలు బాగా పెంచాడు కానీ లోపల మాత్రం వచ్చి వ్యభిచారి, దొరికిపోయాడు ఆఖరికి. ఎంత హేళన చేశారు. కాబట్టే సౌలు, ఫిలిష్తీయులు తన మీదకి వచ్చారని తెలిసినప్పుడు సౌలు యుద్ధానికి వెళ్ళాడు. వాళ్ళ చేతిలో పడక మునిపే సౌలు ఏం చేశాడంటే తన కత్తి తీసుకుని తను చంపేసుకున్నాడు. కారణం తెలుసు ఫిలిష్తీయుల చేతిలో పడితే భయంకరంగా ఇన్సల్ట్ చేస్తారు, భయంకరంగా హేళన చేస్తారు, భయంకరంగా ఏడిపించి పడేస్తాడు. వాళ్ళ హేళన తట్టుకోలేం, వాళ్ళ గేలి తట్టుకోలేం, వాళ్ళ అవమానాన్ని తట్టుకోలేం అని చెప్పే కదండి సౌలు తను పొడి చేసుకున్నాడు. అర్థమవుతుందా?